దేవకీ వసుదేవుల నందనుడు, కంసచానూర మర్దనుడు, నల్లని మేనికాంతి కలవాడు, నెమలి పింఛము, వివిధ ఆభరణములు, మందారమాల, పీతాంబరాలు, తులసి మాలలు ధరించినవాడు, మెలిదిరిగిన ముంగురులు కలవాడు, రుక్మిణీ సత్యభామాది భామలతో విహరించువాడు, గోపికల కుచముల కుంకుమ అంటిన వక్షస్థలం, శ్రీవత్స చిహ్నం కలవాడు, వనమాల, శంఖచక్రాలు ధరించినవాడు. తెలుగునాట పోతన శ్రీమదాంధ్ర భాగవతం అత్యంత ప్రాచుర్యం కలిగిన గ్రంథం. ఇందులో కృష్ణుని రూప స్వభావ వర్ణన అనేక పద్యాలలో ఉంది. పోతన వాడిన కొన్ని వర్ణనలు: నల్లనివాడు, పద్మ నయనములవాడు, నవ్వు రాజిల్లెడు మోమువాడు, మౌలి పరిసర్పిత పింఛమువాడు, సుధారసము పైజల్లెడువాడు, యదుభూషణుడు, నరసకుడు, శృంగార రత్నాకరుడు, లోకద్రోహి నరేంద్ర వంశదాహకుడు, లోకేశ్వరుడు, నిర్వాణ సంధాయకుడు, భక్తవత్సలుడు, బ్రాహ్మణ్యుడు, గోవిందుడు, పాండవులకు సకుడు, సారథి, సచివుడు, నేయం, వీయం, విభుడు, గురువు, దేవుడు. ఇలా లెక్కలేనన్ని వర్ణనలున్నాయి. అన్నమయ్య చెప్పిన కొన్ని వర్ణనలు: ముద్దుగారే, యశోద ముంగిట ముత్యము, కాళింది పడగలపైని కప్పిన, పుష్యరాగము, ప్రతికేళి రుక్మిణికి, రంగుమోవి పగడము. వివిధ గ్రంథాలలో శ్రీకృష్ణుని జీవిత వృత్తాంతం ఉంది. వాటిలో భాగవతంలో ఉన్న కథాక్రమం ప్రజలకు సుపరిచితమైనది. ఇందులో నవమ స్కందములో వసుదేవుని వంశక్రమం ఉంది. తరువాత దశమ స్కందం, ఏకాదశ స్కందములలో కృష్ణుని జీవిత వృత్తాంతము ఉంది. సంభాషణలో శ్రీకృష్ణుని లాక్షాగృహదహనానంతరం కృష్ణ పరవేశం అవుతుంది. అక్కడి నుండి కురుక్షేత్ర సంగ్రామం చివరి వరకు కృష్ణుని కథ పాండవుల కథకు సమాంతరంగా నడుస్తుంది. మహాభారతం చివరిలో కృష్ణుని నిర్యాణం ఉంది. భాగవతం కథారంభంలోనే కృష్ణుని నిర్యాణం చెప్పబడింది. శ్రీకృష్ణుని జననం. లోకంలో అధర్మం ప్రబలినందున భూదేవి, బ్రహ్మదేవుల ప్రార్థన మేరకు భగవంతుడు దేవకీ వసుదేవులకు జన్మింపదలిచాడు. మధురా నగరాన్ని యాదవ క్షత్రియ వంశంకి చెందిన శూరసేన మహారాజు పరిపాలిస్తుండేవాడు. అతనికి వసుదేవుడు అనే కుమారుడు ఉండేవాడు. వసుదేవునికి ఉగ్రసేన మహారాజు కుమార్తె దేవకిని ఇచ్చి వివాహం చేస్తారు. చెల్లెలు అంటే ఎంతో ప్రేమ కల కంసుడు ఆమెను అత్తవారి ఇంటికి రథం మీద సాగనంపుతుంటే అశరీరవాణి దేవకి గర్భంలో పుట్టిన 8వ కుమారుడు కంసుడిని సంహరిస్తాడు అని చెబుతుంది. కంసుడు దేవకిని, వసుదేవుడిని, ఆడువచ్చిన తన తండ్రి ఉగ్రసేన మహారాజును కూడా చెరసాలలో పెడతాడు. దేవకీ దేవి 7వ మారు గర్భం ధరించినప్పుడు విష్ణువు తన మాయతో ఆమె గర్భాన్ని నందనవనంలో నందుడి భార్య రోహిణి గర్భంలో ప్రవేశపెడతాడు. ఈ గర్భం వల్ల రోహిణికి బలరాముడు జన్మిస్తాడు.
చెరసాలలో దేవకికి గర్భస్రావం అయిందని అనుకుంటారు. కొన్ని రోజులకు దేవకీ దేవి 8వ మారు గర్భం ధరిస్తుంది. లక్ష్మీనాథుడు దేవకి గర్భములో ఉండడం చూసి దేవతలు, యక్ష, కిన్నర, కింపురుషులు దేవకీ దేవి ఉన్న చెరసాలకు వచ్చి స్తుతిస్తారు. దేవకి గర్భం నుండి శ్రావణ శుద్ధ అష్టమి తిథి నాడు విష్ణువు శ్రీకృష్ణుడుగా రోహిణీ నక్షత్రయుక్తమైనప్పుడు జన్మిస్తాడు. కృష్ణుడు జన్మించాక వసుదేవుడు కృష్ణుడిని పొత్తిళ్లలో పెట్టుకుని చెరసాల బయట నిద్రపోతూ ఉన్న కావలి వాళ్లను తప్పించుకొని యమునా నది వైపు బయలుదేరుతాడు. యమునా నది రెండుగా చీలిపోతుంది. నందనవనంలో తన స్నేహితుడైన నందుని ఇంటికి వెళ్లి యశోద ప్రక్కన ఉన్న శిశువు ప్రదేశంలో శ్రీకృష్ణుడిని విడిచి ఆ శిశువును తీసుకొని తిరిగి చెరసాలకు వస్తాడు. చెరసాలకు చేరిన వెంటనే ఆ శిశువు ఏడుస్తుంది. కంసుడు ఆ శిశువును తీసుకొని చంపడానికి పైకి విసరగా ఆ శిశువు 8 చేతులతో శంఖ చక్ర గదా శారంగాలతో ఆకాశంలోకి లేచిపోయి తాను యోగ మాయనని, కంసుడిని చంపేవాడు వేరే చోట పెరుగుతున్నాడని చెప్పి మాయం అవుతుంది. దేవకీ వసుదేవులకు అష్టమ సంతానంగా కంసుని చెరలో జన్మించిన శ్రీకృష్ణుడు రేపల్లెలోని యశోదాదేవి ఒడిని చేరి అక్కడే పెరిగాడు. మధురానగరంలో కంసుని చెరసాలలో జన్మించిన కృష్ణుడు పుట్టగానే తన తండ్రి వసుదేవునిచే రేపల్లెలోని నందుని ఇంట చేరి యశోదాదేవి ముద్దు బిడ్డగా బాల్య జీవితం గడిపాడు. పాలు త్రాగే ప్రాయంలో తనను చంపటానికి కంసునిచే పంపబడిన పూతనను గుడిగుడి నడకల ప్రాయంలో శకటాసురాదులను సంహరించాడు. చిరు ప్రాయంలో యశోదకు తన నోటిలో అండపిండ బ్రహ్మాండాదులను చూపి యశోదను ఆనందాశ్చర్యచకితురాలిని చేశాడు. దోగాడే వయసులో యశోదచే నడుముకి కట్టబడిన రోలుతో 2 మద్ది చెట్లను కూల్చి మద్ది చెట్ల రూపంలో ఉన్న గంధర్వులకు శాప విమోచనం గావించాడు. అన్న బలరామునితో చేరి స్నేహితులతో గోపాలుడయ్యాడు. వేణుగానంలో అసాధారణ ప్రజ్ఞ చూపించి ఆ బాలగోపాలాన్ని మంత్రముగ్ధులను గావించాడు. కాళిందీ నదిలో ఉన్న కాళీయుడి తలపై నృత్యం చేసి తాండవ కృష్ణుడు అయ్యాడు. కాళీయుని మదమనచి కాళిందిని విడిచి దూరంగా పంపి రేపల్లె వాసుల మన్ననలను పొందాడు. ప్రళయకాలంలో గోవర్ధనగిరిని తన చిటికెన వేలుతో ఎత్తి రేపల్లె వాసులను ఆ గిరి కిందకు చేర్చి కాపాడి రేపల్లె వాసుల మనసుల్లో భగవంతుడి స్థాయికి ఎదిగాడు. అల్లరి పనులతో అలరించి ఆపత్కాలంలో ఆదుకుని ధైర్య సాహసాల ప్రదర్శనతో రేపల్లెను మురిపించాడు. కృష్ణుని చంపడానికి కంసుడు ఒక వ్యూహం పన్ని ఉద్ధవుని దూతగా పంపి కృష్ణ బలరాములను మధురకు రప్పించాడు. బలరామ కృష్ణులు చానూర ముష్టికులనే మల్లులను తరువాత కంసుని వధించి తమ తాత ఉగ్రసేనుని చెర విడిపించి అతనిని రాజ్యాభిషిక్తుని గావించారు. చెరలో ఉన్న తల్లి తండ్రులను
వారితో పాటుగా విడిపించి ద్వారకకు చేరుకున్నారు. దేవకీ వసుదేవుల కోరికపై విద్యాభ్యాసానికి సాందీపని ముని ఆశ్రమం చేరుకుని అక్కడ కుచేలుని చెలిమిని పొందారు. గురుదక్షిణగా అంతకు పూర్వమే మరణించిన గురుపుత్రుని బ్రతికించి తెచ్చి గురువుకి సమర్పించారు. విద్యాధనంతో తన తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నారు. దేవకీ వసుదేవులు కృష్ణుని తల్లిదండ్రులు. అన్న బలరాముడు, చెల్లి సుభద్ర. కాని బాల్యంలో కృష్ణ బలరాములు యశోదా నందుల వద్ద రేపల్లెలో పెరిగారు. కృష్ణుని తమ్ముడు సాత్యకి శ్రీకృష్ణుడు రాధాదేవిని ప్రేమించి బ్రహ్మదేవుని సమక్షంలో వివాహం చేసుకున్నారు. కాని ఆమె శ్రీకృష్ణుని ప్రేయసిగా పరిగణించబడుతుంది. రాధాదేవి అనేక పురాణాలలో లక్ష్మీదేవి అవతారంగా వర్ణించబడింది. శ్రీకృష్ణుడు అష్టమహిషులను వివాహమాడాడు. విదర్భ రాజైన భీష్మకుని పుత్రిక రుక్మిణి కృష్ణుని ప్రేమించింది. కాని ఆమె సోదరుడు రుక్మి అతడిని ద్వేషించి ఆమెను శిశుపాలునికిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించాడు. రుక్మిణి పంపిన రహస్య సందేశం గ్రహించి కృష్ణుడు ఆమె అభీష్టం మేరకు రాక్షస పద్ధతిలో అపహరించి వివాహం చేసుకుంటాడు.